ఏంది భుజమ చేసా? ఏందా సూపు పేక మీద చెయ్యత్రా యాడికా? ఏమిటి అర్ధరాత్రి పూట ఎలా నడిచొస్తున్నావు? నైట్ వాకింగ్. నా పెళ్ళం ఒళ్ళు వెళ్ళిపోయింది మెంటలెక్కే. అవును, ఈ ఫేస్ లేడ చూసినట్టున్నాయే. బ్రాందీ షాపు, శవం, అల్లరి. మీరా బాబు? ఆ రోజు మీరు శవాన్ని అప్పచెప్పి వెళ్ళాక నాకు మలేరియా, పగిడియా, కాట్రియా హోల్సేల్ గా కలిసి వచ్చింది బాబాయ్. ఏంది నువ్వు మాకు హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేయాలా? మీ షాడో పెడితే నా ఎనపెట్టి ఖాళీ అవుతాయి బాబాయ్. ఏంటి బాబాయ్ పుటక్కన ఒక్క పుచక్కన బయటకు వచ్చిందే? పొడిస్తే కసక్కన లోపల కూడా దిగుతుంది. ట్రై చేయనా? నువ్వు లోపలికెళ్ళి నీ పెళ్ళానికి ఒంట్లో బాగాలేదని డాక్టర్ బయటికి తీసుకురావాలి. ఇంతకు ముందే కదా నా పెళ్ళం వదిలేసని చెప్పాను. పెళ్ళం వదిలేసిందని పేపర్లో వేయించావా? లోపలికి వెళ్ళి రోగం వచ్చిందని చెప్పవాలి. తొండ ముదిరి ఊసరం లేనట్టు నిరుద్యోగులు గూండాలుగా మారారా? వెళతావా పొడిచేయమంటావా? వెళ్తా. ఎల్లకి సత్తారా? సొమ్ములు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే యాడికి వెళ్ళొస్తాయి. వెళ్తా, వెళ్ళొస్తా. నమస్తే డాక్టర్ బాబు. డాక్టర్ బాబు. బాబు డాక్టరు. ఎవరు? మా ఆవిడకి విరోసాలు బాబయ్య. గట్టు తగిన గోదావరిలాగా క్రియో క్రియా. సార్ నాకేదో డౌట్ గా ఉంది సార్. ఎర్ర చొక్కా, ఎర్ర ప్యాంటు, ఎర్ర చెప్పులు. ఈడెవడో రెడ్ టైగర్ లా ఉన్నాడు సార్. రెడ్ టైగరా? బాబయ్య తెలీదా నీకు? 4 పిక్తే నువ్వే చెప్తారా? అబ్బో ఇదో కొట్టుడు బాబయ్య. ఆపండి బాబయ్య. అబ్బో ఆపండి బాబయ్య, ఆపండి. ఇప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చండి బాబయ్య. మీరు మామూలుగా కొట్టలేదు బాబయ్య. ఏలు ప్రాంతరి పగిడియా, ముగ్గు జలగండ్రియా. तुम बहुत खतरनाक आदमी रे. तुम हमको प्याला प्याला देता रे, प्याला. तुम हमको मारते रे. డాక్టర్ గారిని కిడ్నాప్ చేశారు సార్. రే నా చిక్కబడ్డే పో. ఎవరమ్మా మీ ఆయన కిడ్నాప్ చేసింది? సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళంతా కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అర్థం లేకుండా మాట్లాడకండి. ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎలా కిడ్నాప్ చేస్తారు? ఇది కంప్యూటర్ యుగం కదా సార్. అమెరికా వాళ్ళు అచ్చుపోసి గుద్దుండొచ్చుగా. ఓరి నాయనో, ఇదేదో మెంటల్ కేసులో ఉంది. తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేయండి. నా మొగుడు పోయి నేను ఏడుస్తుంటే నన్ను మెంటల్ కేసు అంటావా? పిచ్చి ముద్దునట్టుంది. తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి ప్లీజ్, దయచేసి క్షమించేయండి. మిమ్మల్ని క్షమిస్తే జాతి మమ్మల్ని క్షమించదు. అవినీతికి దేశ బహిష్కారం అన్నది మా కొత్త నినాదం. అవినీతి పరులైన మీకు ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు. మీరు తప్పు చేశారా లేదా? భవానీ చెడిపోయినాడదని జడ్జి తీర్పు ఇవ్వడానికి కారణం నేను ఇచ్చిన దొంగ సర్టిఫికెట్. నన్ను క్షమించండి. ఇదిగో బెడ్, అదిగో ఫుడ్. పోండి. టైం మంచిగుంటే ఏదైనా దివి తగులుతుంది, లేకుంటే నడి సముద్రంలా ఖతం. ఇది రెడ్ టైగర్స్ తీర్పు. భారత రాజ్యాంగంలో లేని రూలు, భారత శిక్షా స్మృతిలో లేని సెక్షన్. బయలుదేరండి. విష్ యూ బ్యాడ్ లక్. మమ్మల్ని వదిలేండి, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి. మళ్ళా జన్మ అంటుంటే మా దేశంలో పుట్టొద్దురా. ఆమె కన్య కాదని దొంగ సర్టిఫికెట్ ఇచ్చాను. అది నా తప్పే. పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఆడవాళ్ళు పెన్షన్ కోసం వస్తే నాకు ఏమి ఇస్తావు అని వేధించుకుతున్నాను. అది నా తప్పే. కాల్ లెటర్స్ మార్చేసి ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాను. నా తప్పే. రెడ్ టైగర్స్ భలే పని చేశారయ్యా. టెర్రరిస్టులు బాంబులు వేయడం అనేసి ఇలాంటి పనులు చేయొచ్చుగా. ఏమండి ఆఫీసర్ గారు, మొన్న ఇంటి పన్ను తగ్గించుకుంటే 500 లంచం అడిగారు కదా, ఇమ్మంటారా? చచ్చా, నేను లంచాలు తీసుకోవడం మానేశాను. అది రెడ్ టైగర్ దెబ్బ అంటే. ఏం రవిడి అన్న రిక్షా లాగుతున్నామేంటి? వాళ్ళు ఎవరో రెడ్ టైగర్స్ అంటానా, ఏదైనా పని చేసుకుని బతకపోతే చంపేస్తానంటున్నారు. వస్తాను. మరి అదే రెడ్ టైగర్స్ దెబ్బ అంటే.
వాళ్ళంతా మీ దగ్గర లంచాలు తిన్నోళ్ళేనండి. మొదట విడతగా లంచాలు తీసుకున్న వాళ్ళని పడవెక్కించి రెండో విడతగా లంచాలు ఇచ్చిన వాళ్ళని పడవెక్కిస్తారేమోనండి. కిట్ ఇండియా పాట పాడుతుంటే ఏదో కళాపోసం అనుకున్నాం. అయ్యి బాబోయ్, పడవెక్కించేస్తున్నారండి. సముద్రం మధ్యన ఏదైనా జరిగితే వాళ్ళు ఏమైపోతారండి? ఇప్పుడు నీకేమైందిరా? గోపు పగిలిందండి. సరిగ్గా వాళ్ళకి అదే జరుగుతూ వాళ్ళ ముఠా ఎక్కడరా? నాకు తెలియదు. తెలియదా? తెలీదు. చెప్పరా. పురుషోత్తముండేరా ఈ పెదనాన్న ఇంత వాడు అంత వాడై ఐశ్వర్యవంతుడయ్యాడని కన్ను గుట్టి కచ్చగట్టి నీ కొడుకు ఉగ్రవాదిగా మారి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? లేరా, ఎక్కడ్రా వాడు? చెప్పవా? చెప్పకపోతే చంపుతావా? చంపటం నాకు మంచినీళ్లు తాగినంత తేలికరా. నీ కొడుకు నా కొడుకుల మీదకి రాకముందే నీ కొడుకు శవాన్ని నేను చూడాలి. చెప్పరా, ఎక్కడున్నారు? చెప్పు. చెప్పరా, చెప్పు. బాబాయ్ చెప్పరా, ఇలాకెక్కడా? నీకు సముద్ర ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు. సముద్ర ప్రయాణం నా ఆరోగ్యానికి పడదరా. అందుకే నిన్ను శ్మశానానికి ప్రయాణం కట్టిస్తాను. చెప్పు, తిలకెక్కడా? చెప్పను. చెప్పవా? చెప్పను. ఇప్పుడు చెప్పరా. సూర్యోదయం అవ్వకుండానే నీ ముగ్గురు కొడుకులు రెడ్ టైగర్స్ చేతుల్లో అస్తమిస్తారు. సిలుకు 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 ఆ టంపు 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 ఆ చిలుకు 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 పిఠాపురంలో గో నైట్, పిఠాపురంలో డే నైట్, తీసేనా ఆ లైట్, నా ప్రోగ్రామే టైట్. పిఠాపురంలో గో నైట్, పిఠాపురంలో డే నైట్, తీసేనా ఆ లైట్, నా ప్రోగ్రామే టైట్. లైట్ తీసేయకే, లైఫ్తో ఆడకే, కులుకు పడనీయక కులుకు చూపించవే, ఆ దీపాలార్పే డ్యూటీ నీకొద్దే. పిఠాపురంలో గో నైట్, పిఠాపురంలో డే నైట్, తీసేనా ఆ లైట్, నా ప్రోగ్రామే టైట్. ఈ రెడ్డులిప్పు రంగు చూస్తే బ్లడ్ తాగే టైగర్లు గుర్తొచ్చి బెదిరాలే. సిలుకు సిలుకు టముకు 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 చిలుకు చిలుకు చిలుకు. పెద్దాపురంలో గో నైట్, పిఠాపురంలో డే నైట్, తీసేనా ఆ లైట్, నా ప్రోగ్రామే టైట్.
జాము దాకా హోళ్ళోని వేడంత చల్లార పెట్టాలిలే. చల్లారిపోయాక ఏముంటది? ఆ తెల్లగుడ్డ నీ మీద కప్పుంటది, నిప్పుంటది, ఉప్పంటది. సిలుకు సిలుకు ఏయ్! టముకు 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 చినుకు చినుకు చినుకు. పిఠాపురంలో ఓ నైటు, పిఠాపురంలో డే నైటు, తీసేనా ఆ లైటు, నా ప్రాబ్లమే టైటు. మర్యాదగా వాడదు లేకపోతే నేను షూట్ చేస్తాను. తావడానికైనా సిద్ధమే కానీ వీళ్ళని మాత్రం వదలం. ఐఎమ్ వెరీ సీరియస్. ఐ విల్ షూట్ యు. ఐఎమ్ ఆల్సో సీరియస్. షూట్ చేసుకో. తోసేయండి వాళ్ళని.